వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుడు మరొక సమయాన్ని మనకిచ్చి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో సాయంకాల వేళలో ఈ పోల్నాయుడు చెరువులో ఆయన నామాన్ని సన్నిధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతో రుణస్థులమైంటున్నాం. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 34వ కీర్తన 8వ వాక్యం చదువుదాం. కీర్తనలు 34 8వ వాక్యం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. చాలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, దేవుడు ఉత్తముడు. ఉత్తముడు అంటే మంచివాడు. ఆ మంచివాడు అనేది ఏంటంటే మనం రుచి చూచి తెలుసుకోవాలంట. ఏదన్నా ఒక ఐటెం, ఏదో ఒక మంచి కూరలు, ఏదో చికెన్ మటన్ అనుకో, ఏదో ఒక మంచి ఆహారం, దాన్ని మనం చెప్పామనుకో, పలాని కూర భలే ఉంటుంది అని చెప్పామనుకో, అది వాళ్ళకి తెలియదు. నీకు ఎలా తెలుసు అంటే దాన్ని టేస్ట్ చేసావు నువ్వు, రుచి చూసావు నువ్వు, నీకు తెలుసు. వాళ్ళు రుచి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్. ఇప్పుడు నువ్వు చెప్తావు ఏమనంటే, యేసు మంచి దేవుడు, యేసు గొప్ప దేవుడు, యేసు మన జీవితాలని బాగు చేస్తాడు, మనల్ని దీవిస్తాడు, మన రోగాలు స్వస్థపరుస్తాడు, దయ్యాలు ఎల్లగొడతాడు, మన ఆత్మలు రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు అని నీకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నువ్వు రుచి చూసావు కాబట్టి తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలి అని అంటే అట్టంటే నీ ప్రవర్తన వల్ల వాళ్ళు తెలుసుకోవాలి, నీ మాట వల్ల తెలుసుకోవాలి, నీ ఆలోచనల వల్ల, నీ మంచితనం వల్ల నువ్వు పక్క ప్రజలు నిజమే అంటే దేవుడు మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శ్రేష్టమైన దేవుడు కనుక మంచి దేవుడు కాబట్టి వీళ్ళు యేసుని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు పూర్తిగా మారిపోయారు. అందుకని ఆ యేసు వాళ్ళలో ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ నిన్ను చూసి రుచి చూసి తెలుసుకోవాలి. ఎవరి ద్వారా దేవుడు వస్తాడంటే ఎవరి ద్వారా మనుషులు దేవుని దగ్గరికి వస్తారంటే నీలో ఉన్నటువంటి ప్రవర్తన ద్వారా, నీలో ఉన్న మంచి అలవాట్ల ద్వారా, నీలో ఉన్న మంచి కార్యాల ద్వారా అనేక మంది ప్రజలు దేవుణ్ణి రుచి చూస్తారు. ఏమనుకుంటారంటే నిజమే ఒకప్పట్లో వీళ్ళు లోకంలో ఈ విధంగా ఉన్నారు, ఇప్పుడు చాలా మారిపోయినారు, వీళ్ళ ప్రవర్తన చాలా మారిపోయింది, చాలా దేవుళ్ళు ఎదగుతున్నారు వీళ్ళు అని చెప్పి నిన్ను చూసి అనేక మంది మారుతారు, వాళ్ళు రుచి చూస్తారు. నువ్వు రుచి చూసావు. ఇప్పుడు మరి చదువుకున్న వాక్య భాగంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మీరు తెలుసుకోవాలంటే రుచి చూడాల్సిందే. ఒక ఐటెం బాగుంది, ఒక కర్రీ బాగుంది అని మనుషులు నీకు చెప్పొచ్చు, కానీ రుచి చూస్తే నీకు ఆ ఐటెం, ఆ కర్రీ బాగుందని నీకు తెలుసు. అదేవిధంగా ఆయనను ఆశ్రయించిన నరుడు ఎవరంట? ధన్యుడంట. ధన్యుడు. రుచి చూసి తెలుసుకుంటే నువ్వు ధన్యుడివే. రుచి చూడకుండా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. రుచి చూస్తేనే తెలుసుకుంటావు నువ్వు. అందుకని ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆ మనుషుడు ధన్యుడు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఏది మనకు బాగలేకపోయినా, ఏదైనా అవసరమైనా మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? ముందు బాగలేకపోతే ఎవరు జ్ఞాపకం వస్తారు? ముందు జ్ఞాపకం వచ్చేది డాక్టర్లు జ్ఞాపకం వస్తారు, అంతే కదా. ఒక్కో సందర్భంలో దేవుడు కూడా జ్ఞాపకం రాడు మనకు. ఎవరు జ్ఞాపకం వస్తారు? డాక్టర్లు జ్ఞాపకం వస్తారు. డాక్టర్ కాడికి పోవాలి, కాదంటం లేదు. దీనికంటే ముందు ఎవరు జ్ఞాపకం రావాలి? నీకు దేవుడు జ్ఞాపకం రావాలి, ఒకటి. రెండోది, ఒక పని నీకు కావాలి, ఒక అవసరం కావాలి, ఎవరు జ్ఞాపకం వస్తారు నీకు? మనుషులు జ్ఞాపకం వస్తారు.
మనుషులు జ్ఞాపకం వస్తారు. పలానా దగ్గరికి వెళితే నాకు ఈ పైసలు కావాలి, నాకు ఈ యొక్క డబ్బు కావాలి, పలానా దగ్గరికి వెళితే ఆయన కానీ ఆశ్రయిస్తే, ఆయన అడిగితే, కాళ్ళు పట్టుకుంటే నాకు సహాయం చేస్తాను నువ్వు అనుకుంటావు. అందుకని మనం ఆలోచన చేస్తే బైబిల్ ఏమంటుందంటే యెహోవా ఉత్తముడని రుచి చూడాలి ఒకటి. రెండవది, నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడివే. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కాదంటంలే, కానీ నువ్వు ఆశ్రయించేదంతా మనుషుల్నే. ప్రతిదీ నువ్వు మనుషుల మీద ఆధారపడతావు. నువ్వు నీకు ప్రతిదీ ఏది కావాలన్నా, ఏ టు జెడ్ కావాలన్నా, పేరుకు మనం క్రైస్తవులుగా ఉన్నాం. చాలా సందర్భాల్లో పేరుకు క్రైస్తవులుగా ఉన్నాం, పేరుకు యేసయ్యను నమ్ముకున్నాం, పేరుకు బాప్తిసం తీసుకున్నాం, కానీ మనం ఆశ్రయించేది ఎవరిని? మనుషులను. అందుకే బైబిల్ ఉంటుంది, రాజులు నమ్మేదానికంటే, మనుషులు నమ్మేదానికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు అంటే దేవుని ఆశ్రయిస్తే మేలు అంట. అంటే దేవుని ఆశ్రయించాలి అని అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు రుచి చూచి తెలుసుకోవాలి. ఎవరిని? దేవుణ్ణి. యేసయ్య యొక్క గుణగణాలు, యేసయ్య ప్రేమ అంటే నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది అదంతా, లేకపోతే తెలియదు. అంటే నీ కుటుంబంలో ఏదన్నా ఒకటి జరిగింది, నువ్వు అనుభవించాలి దాన్ని. ఆ కుటుంబంలో ఈ విధంగా జరిగింది, కష్టం జరిగింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, యేసయ్య పాదాలు పట్టుకున్నా నేను. యేసయ్య పాదాలు పట్టుకుంటే దేవుడు నన్ను బాగు చేశాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయించావు కాబట్టి నీకు తెలుస్తుంది ఆ విషయం. ఇప్పుడు మన జీవితంలో ఆలోచన చేస్తే నీ కుటుంబంలో ఏదో భయంకర విపత్తు వచ్చింది అనుకో, ఆ విపత్తు వల్ల నువ్వు దేవుని ఆశ్రయించావు అనుకో, ఆ విపత్తు వల్ల నువ్వు దేవుని ఆశ్రయిస్తుండగా అప్పుడు నీకు అర్థమవుతుంది ఏమని? దేవుడు నాకు సహాయం చేశాడని అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. రుచి చూసి తెలుసుకొను. నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు అంటే పక్కన వాళ్ళు మారారు కాబట్టి నువ్వు కూడా మారావు, అంతేనా? ఆ అక్క మారింది, ఈ అక్క మారింది, అన్న మారాడు, ఈ అన్న మారాడు, అంతేనా? అంతే కాదు, ఆయన ఎందుకు మారాడు అర్థం చేసుకున్నావా? ఆయన ఎలా మారాడు అర్థం చేసుకున్నావా? ఎందుకు మారాడు? ఆయన కుటుంబంలో జరగరాంది ఏదో జరిగింది, ఆయన దేవుని ఆశ్రయించాడు, ఆశ్రయించే దేవుడు ఆయనకు సహాయం చేశాడు, మేలు చేశాడు. అందుకని రుచి చూశాడు. ఆయన ప్రేమను, ఆయన దయ, ఆయన జాలి, ఆయన వాత్సల్యత రుచి చూశాడు కాబట్టి తెలుసుకున్నాడు. నువ్వు ఎలా తెలుసుకున్నావు దేవుణ్ణి? బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎలా తెలుసుకున్నావు దేవుణ్ణి? ఏ విధంగా తెలుసుకున్నావు దేవుణ్ణి? ఆలోచించి. అందుకే పేతురుపత్రిక మనం చూస్తే, పేతురుపత్రికలో మొదటి పేతురుపత్రిక, బైబిల్ ఉన్న వాటిని మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, చాలునండి. అంటే ప్రభువు దయాళుడని మనం ఏం చదువుకున్నాము? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి ఒకటి. రెండోది మనం చూసి ఇక్కడ ప్రభు ఏందంట? దయాళుడు. అంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండును, ఆయన దయగలిగిన వాడు. ఎవరైనా అంటే నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో ఆయన దయగలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు చాలా మంది మనం ఆశ్రయిస్తాం కదా, దయగలిగిన వాడుగానే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు దయ లేదు. నువ్వు చాలా మందిని ఆశ్రయిస్తుంటావు కదా, మనుషులను ఆశ్రయిస్తుంటావు కదా, వాళ్ళు ఎట్లా తెలుసా? మంచిగానే ఉన్నట్టుంటారు, ప్రేమగా ఉన్నట్టుంటారు, లోపల కపటం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది. ఏదంటే మనుషులను ఆశ్రయిస్తున్న చాలా సందర్భాలు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల, యెహోవా ఉత్తముడని రుచి చూసాము మనము. రెండోది ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్నాడలా. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా యెహోవా ఉత్తముడని, ప్రభువు దయాళుడని, ఉత్తముడు అంటే మంచోడు, దయగలిగిన వాడు అని ఆయన కొన్ని గుణగణాలు నువ్వు నిజంగా కానీ రుచి చూస్తే నీలో ఏముండకూడదంటే దాని కింద ఏముందయ్యా? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను ఇవన్నీ మానిపోవాలి ఉండయా. ఏంటంట?
నువ్వు నిజంగా ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా చూస్తే, నీకు అనిపిస్తే ఆయన దయాళుడు కదా, నువ్వు రుచి చూస్తే, టేస్ట్ చేస్తే నీళ్ళు ఏముండకూడదంట? దుష్టత్వం ఉండకూడదంట, కపటం ఉండకూడదంట, వేషధారణ ఉండకూడదంట. అంటే వేషధారణ అంటే ఏంది? నటించటం, యాక్షన్. భక్తిగా ఉన్నట్టే ఉంటాం కదా మనం, భక్తిగా ఉన్నట్టే ఉంటాం కదా, నటిస్తుంటాం, యాక్షన్. అది ఉండకూడదంట. బాగా గుర్తుపెట్టుకోండి. కపటము, వేషధారణ, దోషం, తర్వాత అసూయ. అసూయ ఏంది? మత్సరము ఎముకలకు. మత్సరం అంటే అసూయ. చాలా మందిలో అసూయ ఉంటుంది. నిజంగా ఒక వ్యక్తి కానీ బాగా పచ్చగా బతుకుతుంటే ఆ పచ్చగడ్డిలో అగ్నేయాలని చాలా మంది చూస్తుంటారు. బాగా పచ్చగా బతుకుతుంటే వాళ్ళు చూడలేరు. అసూయ. మత్సరము ఎముకలకు కుళ్ళు. అది ఎప్పుడో బోన్ క్యాన్సర్ వచ్చింది. మొట్టమొదటి బోన్ క్యాన్సర్ అది, ఎముకలు. ఇప్పుడు బోన్ క్యాన్సర్ చాలా మందికి వస్తుంటారు. అంటే ఎముకలు పొడి 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 ఏంటంటే అదే ఎముకలు. ఏందది? బోన్ క్యాన్సర్. అది ఏంటది? కుళ్ళు. బాగా చేయండి. కుటిల వర్తనుడు అది వర్దిల్లడంట. కపటాలుడు వర్దిల్లడంట. ప్రేమ కలిగి జీవించు, ప్రేమ కలిగి మాట్లాడు. నిన్ను ఎవరైనా నీ మీద అసూయ ద్వేషాలతో ఉన్నారని నీకు తెలిసిందనుకో, నువ్వు వాళ్ళ మీద అసూయ ద్వేషాలు పెట్టుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేయి నువ్వు. అంతే. ఏమని? వాళ్ళని నశింపజేయి, వాళ్ళని తొక్కు, వాళ్ళని కొట్టాను కాదు. ప్రభువా, యేసయ్యా, నేనేం చేశానయ్యా? నా మీద ఆయన చాలా అసూయగా ఉన్నాడయ్యా, ఆమె నా మీద చాలా ద్వేషంగా ఉందయ్యా, నేనంటే ఆమెకి అసహ్యంగా ఉందా ప్రభువా, నన్ను హేళన చేస్తుందయ్యా, నిందిస్తుందయ్యా, అవమానపరుస్తుందయ్యా, నన్ను చంపాలని చూస్తున్నారయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుడే చూసుకుంటాడు. నీళ్ళు ఎన్ని ఉండకూడదు, ఏముండకూడదు? నువ్వు నిజంగా ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, యెహోవా ఉత్తముడని రుచి చూస్తే నువ్వు ధన్యుడవే. నువ్వు దయాళుడని రుచి చూసి ఉన్నాడు, నీలో సమస్తమైనటువంటి ఇవన్నీ కూడా దుష్టత్వము, కపటాలు, అసూయ, ద్వేషాలు, వేషధారణ, ఇవన్నీ నీలో ఉండకూడదంట. అయితే నువ్వు ఎట్టుండాలి? దానికి చదవయ్యా. అది ఎట్టుండాలి? నువ్వు ఎట్టుండాలంట? కొత్తగా జన్మించిన. అంటే చిన్న బిడ్డలు ఎట్టుంటారయ్యా? వాళ్ళలో ఏమన్నా అసూయ ఉంటుందా? వాళ్ళ ద్వేషం ఉంటుందమ్మా? ఈ బిడ్డ ఉందమ్మా, ఈ బిడ్డలో అసూయ ఉంటుందా? ద్వేషం ఉందా? కపటం ఉందా? కుట్ర ఉందా? పగ ఉందా? ఈర్ష్య ఉందా? ఆ బిడ్డలో ఉందా? కొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలి. అట్టుంటేనే నీకు పరలోక రాజ్యం. హల్లెలూయా. బాగా అర్థమైందా నీకు? అలా ఉంటేనే పరలోక రాజ్యం. ఇప్పుడు ఆ బిడ్డ ఏడుస్తాడు, ఆ బిడ్డను కొడతావు, ఇట్లా చిన్న బిడ్డను కొడతావు, మళ్ళీ ఆ బిడ్డ ఏం చేస్తాడు? నీ దగ్గరికి వస్తాడు, అమ్మ నాన్న అంటే వస్తాడు. అది నేను ఒక మాట నువ్వు ఒప్పుకుంటావా? నన్ను ఇట్లా అన్నాడు, నేను మర్చిపోతాను, సత్యదాకా మర్చిపోను నేను అని అంటాం. నేను సత్యందాకా మర్చిపోను అంటాం. అంటే మనకు చిన్న బిడ్డలకి చాలా తేడా ఉంది. ఆలోచన చేయండి. ప్రభువు దయాళుడని ఆ రుచి చూచి ఉన్న ఎడల్లా నువ్వు రుచి చూస్తే ఇవన్నీ నీలో ఉండకూడదు. అయితే నువ్వు ఎలా ఉండాలంట? కొత్తగా జన్మించిన అద్ది. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలంటే కదా, బైబిల్ ఉంది కదా. నీటి మూలంగా అంటే బాప్తిసం, ఆత్మ మూలంగా దేవుడు రక్షించబడాలి. మనం యేసయ్య రక్తం చేత కడగబడాలి. మనం కడగబడితే నువ్వు బాప్తిసం తీసుకుంటావు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నువ్వు ఎట్నాలు తెలుసా? కొత్తగా జన్మించిన అది శిశువులాగా ఉండాలి. నువ్వు నిన్ను అనుకుంటా ఉంటారా? అనుకోని బాగా గుర్తుపెట్టుకో. నిన్ను ఎవరన్నా లాగాలని చూస్తున్నారా? నన్ను తొక్కాలని చూస్తున్నా అనుకుంటున్నావు నువ్వు. నిన్ను తొక్కాలనుకుంటే నువ్వు ఆడుండవు, నువ్వు పైన ఉండవు. తొక్కేవాడు ఆడుండాడు, కింద ఉండాడు. నన్ను లాగాలని చూస్తున్నాడు సార్ అని నువ్వు అంటావు, నువ్వు ఆడుండవు, పైన ఉండవు. వాడు కింద కదా ఉండేది, వాడు కింద ఉండే కదా నేను లాగాలని చూసేది. వాడు కిందే ఉంటాడు, నువ్వు పైన ఉంటావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో.
నిన్ను ఎవరైనా సరే నిందల పాలు చేయాలని, అవమానపరచాలని చూస్తుంటే దేవుడు వాళ్ళని అవమానపరుస్తాడు. వాళ్ళే నిందల పాలైపోతారు, వాళ్ళే సమస్యలు పడిపోతారు, వాళ్ళే కష్టాలు పడిపోతారు, వాళ్ళే శోధనలు పడిపోతారు, వాళ్ళే ఇబ్బందులు పడిపోతారు. నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు నిజంగా ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల నీలో ఇవన్నీ ఉండకూడదు. నువ్వు ఎలా జీవించాలంటే, కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వాడుగా నువ్వు ఉండాలి, పోలిన దానిగా నువ్వు ఉండాలి. కొత్తగా జన్మించాలి. కొత్తగా బిడ్డ పుట్టి అట్టుంటుందయ్యా, అట్టుండాలి. నువ్వు యేసు రక్తం చేత కడగబడాలి, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసు దగ్గరికి రావాలి. నువ్వు ఏ విధంగా అయితే కొత్తగా జన్మించిన శిశువుకి ఏమీ తెలియదు, ఆ బిడ్డలో కపటం ఉండదు, కుట్ర ఉండదు, కుతంత్రాలు ఏముండవు, అటువంటి వాళ్ళదే పరలోక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు రానిడు, ఈనాటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే అర్థమైంది, చిన్నపిల్లలకే పరలోక రాజ్యం మనకు లేదనే కాదు. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం మనకుంటే మనది కూడా పరలోక రాజ్యమే. అర్థమవుతుందా? చిన్నపిల్లలదే కాదు, అంటే చిన్నపిల్లగా అసలు ఏమీ తెలియదు వాళ్ళకి, అది. కానీ మనకు అన్నీ తెలుసు. ఆ చిన్నపిల్లల లాంటి మనస్తత్వం, ఆ చిన్నపిల్లలకి కుట్ర అంటే తెలియదు, ద్వేషం అంటే తెలియదు, అసూయ తెలియదు, వేషధారణ తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. అటువంటి వారిదే పరలోక రాజ్యం. ఆ విధంగా మనం జీవిస్తే మంది కూడా పరలోక. దాని కింద చదువుదాం. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం చాలు. మన దేంటి ఎదగాలంటే మనము వాక్యముతోనే ఎదగాలి. నిన్ను ఎదిగించేది ఏంది? ఇప్పుడు నీకు బలం రావాలంటే ఏం చేయాలయ్యా? మామూలుగా అంటే శారీరకంగా బలం రావాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తినాలా. మంచి ఆహారం తినాలా. డాక్టర్ దగ్గర పోతే మంచి నీకు పండ్లు తినమంటాడు, తర్వాత మంచి మాంసం అయ్యి తినమంటే. ఎందుకు? శక్తి వచ్చేదానికి. ఇది శారీరక శక్తి. ఇది నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా నీకు బలం రావాలంటే వాక్యం అనే పాలు. ఆ వాక్యం మనకు అవసరం. ఆ వాక్యమే నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ వాక్యమే నీ జీవితాన్ని బాగా చేస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు నిర్మలమైనటువంటి వాక్యం, నువ్వు ఆ పాలవలను అపేక్షించాలి. నువ్వు ఎందుకు తెలుసా? నువ్వు కొత్తగా జన్మించాలి. నువ్వు ఈ దుష్టత్వాన్ని మాని కొత్తగా శిశువును పోలిగా నువ్వు ఉంటే, నువ్వు శిశువు కనుక ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకు వాక్యం పాలు కావాలా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నిజంగా కొత్తగా జన్మించిన శిశువు, ఇప్పుడు చిన్న బిడ్డవే. ఆ చిన్న బిడ్డ కనుక నీకు ఇప్పుడు నీకు ఎదగాలంటే ఏం కావాలి? ఇప్పుడు వాక్యం కావాలి. వాక్యం అనే పాలు కావాలా. ఆ వాక్యం అనే పాల చేత నువ్వు ఎదగాలి. ఆ వాక్యం మనకు అవసరం. వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. వాక్యం గాయపరిచిన స్వస్థపరుస్తుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని శుద్ధి చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఇక్కడ మనం చూస్తే ప్రభువు దయాళుడ రుచి చూచి ఉన్నాడలా. నువ్వు సమస్తమైన దుష్టత్వము, దూషణ, వేషధారణ, కపటం, అసూయన్ని మాని నువ్వు ఎట్లుండాలి? ఇప్పుడు కొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలి. నువ్వు కొత్తగా జన్మించిన దానవైతే, కొత్తగా జన్మించిన వాడవైతే నీకు వాక్యం అనే పాలు కావాలి. ఇప్పుడు వాక్యం అనే పాలు కావాలి. ఆ పాలను అపేక్షించాలి. ఎప్పుడు వాక్యం వినాలా, ఎప్పుడు వాక్యం చదవాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, వాక్యాన్ని తగతగలాడాలి. మంచి బిర్యానీకి వాసన వస్తుంటే, ఆడ అండాలు పెట్టుంటే నీకు ఎట్టుంటుందయ్యా? అబ్బా బిర్యానీ తినాలనిపిస్తుంది. అందుకే బిర్యానీ కంటే కూడా ప్రయోజనకరమైన దేవుని వాక్యము. ఈ లోకంలో నీకు శక్తే కానీ నీకు పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే నీకు వాక్యం అనే పాలు అవసరం. ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి. ఆ వాక్యం బాగా జాగ్రత్తగా మనం వినాలి. వింటేనే మనకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటే